జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ 2 టౌన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా మసీదు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన క్లబ్ సభ్యులు ఉగ్రవాదులను శిక్షించాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఉపాధ్యక్షురాలు నాళం ఆండాలు మాట్లాడుతూ పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్ గ్రామంలోని చాలా విధ్వంసం జరిగింది. అది ఏంటంటే పర్యాటకుల మీద కాశ్మీర్ చూసే అందాలు చూసే కోసం అని చెప్పి పర్యాటకులు చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి క్షణాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగించుకొని వాళ్ళు ఉగ్రవాదులు ఎలాగంటే ఇంకా చాలా కర్కోటకంగా వాళ్ళ నిర్ణయం తీసుకుని అక్కడికక్కడ జెంట్స్ని అక్కడ కాల్చివేత చేయడం జరిగింది. అలాంటి వాటిలోని ఒక పెళ్ళైన జంట, కొత్త జంట 1 వీక్ కూడా అవ్వలేదు. 1 వీక్ కూడా అవ్వకుండా వాళ్ళు ఆయన్ని కాల్చడం జరిగింది. పెళ్లి కొడుకుని ఆయన ఆర్మీలో కూడా ఉండడం జరిగింది. చిన్న వయసులోనే ఆర్మీలోకి వెళ్ళడము, అలాంటి ఆయన్ని కాల్చడం అనేది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పెళ్ళయి ఒక 1 వీక్ కూడా అవ్వలేదు అలాంటి జంటని. అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ని జంటని కూడా ఆయన్ని కూడా అలా చేయడం జరిగింది. ఇలా ఎన్నో రకాలు ఎంతో మందిని కాల్చివేయడం జరిగింది. ఇలాంటివన్నీ జరగకూడదంటే మన మోదీ గారు గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. తక్షణం మనకి వాళ్ళకి శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే కాకినాడలో వాసవి క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడాను ఇక్కడ క్యాండిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ముందు రాకూడదని చెప్పి తక్షణం శిక్షించాలని చెప్పి మేము కోరుకుని క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరుగుతుందండి. మీరు తక్షణ నిర్ణయం తీసుకొని అందరినీ కూడా సేఫ్గా ఉంచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.